స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, అందరికీ నమస్తే అండి. సో ఈరోజైతే నేను 3 ట్రేడ్లు చేశాను అనమాట. 3 ట్రేడ్లు కనుక 600 సంథింగ్ 600 రూపీస్ ప్రాఫిట్ ప్లస్ వచ్చిందనమాట. జరోదాలో జస్ట్ స్టాప్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాను, కానీ కాస్ట్ టు కాస్ట్ కానీ కొంచెం ఎడిషనల్ అంటే 100 రూపీస్ అంటే ఒక ట్రేడ్ వాల్యూ 50 సంథింగ్ 40 అలా ఉంటుంది. సో 60 రూపీస్ ప్రాఫిట్ అనమాట జరోదాలో అయితే. సో దీంట్లో అయితే 600 ప్లస్ కొట్టనమాట. సో ఈ విధంగా అయితే ఈరోజు మొత్తం లాభం 600 అనమాట. సో ఆ విధంగా అయితే ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను. కానీ ఎస్టర్డే వీడియో అయితే మిస్ అయిపోయిందండి. అదేంటంటే నిన్న 1600 రూపాయలు లాస్ అనమాట. సో ఆ 1600 రూపాయలు ఈరోజు 600 రికవర్ చేశాను. ఇంకో 1000 రూపాయలు పెండింగ్ ఉందన్నమాట. నిన్న 1600 లాస్ అవడానికి రీజన్ కూడా చెప్పాలి. ఎందుకంటే నేను అన్ని ట్రేడ్లు కూడా క్రూడ్ ఆయిల్లోనే చేశానండి. 4 ట్రేడ్లు 5 ట్రేడ్లు చేశాను అనమాట క్రూడ్ ఆయిల్లో. ప్రతిదీ కూడా స్టాప్ లాస్ హిట్ అవడం. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక ట్రేడ్లో 300 to 400 ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా స్టాప్ లాస్ కూడా 300-400 మధ్యలో ఉంటుందన్నమాట. సో అది హ్యూజ్ వాలిటాలిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే కమోడిటీ ట్రేడింగ్ చాలా తక్కువ మంది చేస్తారండి. నేను కూడా తెలుగులో చూసాను, ఎవరైనా చేస్తున్నారా పోనీ ఏదైనా మనకైనా సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉందంటే చాలా తక్కువ, వెరీ రేర్ పర్సన్స్. అప్పుడప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ కమోడిటీ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరు రెగ్యులర్గా లేరు అనమాట. సో అదొక బ్యాక్ డ్రాప్. ఎందుకంటే చాలా పెద్ద క్రియేటర్స్ కూడా ఎవరు కూడా కమోడిటీ ట్రేడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. బికాజ్ ఎందుకంటే హ్యూజ్ వాలిటాలిటీ, డైరెక్షన్ తెలిసినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ ఇండికేషన్ వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇరాన్ అనేది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ సప్లయర్ అనమాట వరల్డ్కి. సో అంటే ఆ యొక్క యుద్ధ ఇండికేషన్ వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు కింద పడుతున్నాయి. ఓకేనా? సో వాల్యూ అనేది కింద పడుతుంది. సో డైరెక్షన్ తెలిసింది, కానీ ఆ డైరెక్షన్లో వాలిటాలిటీ ఉంటుంది. కిందకే పడుతుందని తెలుసు, కానీ ఇలా పడి ఇలా పైకి లేస్తుంది కదా, ఆ పైకి లేచినప్పుడు స్టాప్ లాస్ కొట్టేస్తుంది అనమాట. సో అది పరిస్థితి. సో అలా చేసిన ప్రతి ట్రేడ్ కూడా స్టాప్ లాస్లు కొట్టడం జరిగిందనమాట. ఆ విధంగా 1600 ప్లస్ లాస్ అనమాట. 1600 రూపాయలు చిల్లర లాస్ అనమాట. సో ఈరోజు అయితే 600 రూపీస్ రికవర్ చేశాను ఈరోజు ట్రేడ్స్ చేసి. అన్ని ప్రాఫిట్ ఈరోజు, ఇది లాస్ లేదు. సో ఇంకా 1000 రూపాయలు ప్రాఫిట్, ఇంకా 1000 రూపాయలు కొట్టాలి. ఈ మొత్తానికి మంత్ అండ్ ఇది నాకైతే అనిపిస్తుంది, ఈ మంత్ ఒక 1000 రూపాయలు రికవర్ చేసి ఈ మంత్ ప్రశాంతంగా పడుకోవాలి. ఎందుకంటే 10,000 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాను నేను. ఓకేనా? ఈ 1600 లాస్ తోటి 9,000 వెళ్ళిపోయాను మళ్ళీ. సో ప్రాఫిట్. సో లెట్ మీ రికవర్ ఆల్ ద మనీ. 1000 రూపీస్ ఏదైతే ఉందో అది కూడా రికవర్ చేసి ఇంక ఈ మంత్ రెస్ట్ తీసుకోవడం బెస్ట్. అండ్ అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్లో కూడా నాకు మొన్నటి వరకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్గా డబ్బులు లేవు. ఎప్పుడైతే క్వశ్చన్ షిప్ మూమెంట్ వచ్చిందో నేను ఎగ్జిట్ అయ్యాను, మంచి ప్రాఫిట్ వచ్చింది కదా. ఇప్పుడు క్యాపిటల్ చేతిలో ఉంది. సో మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలి. సో చూస్తాను అనమాట. నేను ఆదివారం వీడియో మొత్తం మర్చిపోద్దు. ఆదివారం కాదు, మేబీ నేను ఈ సండే లైవ్ స్ట్రీమ్ కూడా వస్తున్నాను. ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, కుదిరితే ఫాలో అవడానికి ట్రై చేయండి వాట్సాప్ గ్రూప్లో. అండ్ ఈ విధంగా అయితే జరిగిందనమాట. దట్స్ ఇట్ ఆల్ ఆఫ్ యూ గైస్. మరి ఉంటాను, మరి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, బాయ్.